గాదే ఇన్నయ్య రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు, ఇన్నయ్యకు వారితో సంబంధాలు. మాజీ మావోయిస్ట్ నేత, సామాజిక కార్యకర్త గాదే ఇన్నయ్య అలియాస్ గాదే ఇన్నారెడ్డిపై నేషనల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ఎన్ఐఏ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆయనకు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏ అధికారులు ఆయన అరెస్ట్ చేశారు. ఇన్నయ్య రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు వెలుగులోకి చూశాయి. రిమాండ్ రిపోర్ట్లో అక్టోబర్ 18న దేశ భద్రతకు హాని కలిగించేలే గాదే ఇన్నయ్య వ్యాఖ్యలు చేశాడు. మరియు వికల్ప అంత్యక్రియల సందర్భంగా ఇన్నయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వికల్ప అంత్యక్రియలకు సుమారు 200 మంది హాజరయ్యారు. అంత్యక్రియల సందర్భంగా అమరవీరుల బంధుమిత్రుల సంఘం పేరుతో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మావోయిస్టుల ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని గాదే ఇన్నయ్య పిలుపునిచ్చినట్టు అధికారులు ఆరోపిస్తున్నారు. దేశంలో కుట్రలు చేసి దేశ భద్రతకు హాని కలిగించాలని తీవ్ర వ్యాఖ్యలు చేశాడని ఎన్ఐఏ అధికారులు ఆరోపించారు. దేశంలో అనేక చోట్ల విధ్వంసాలకు కుట్ర పడినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై నవంబర్ 24న కేసు నమోదైంది. సిపిఐ మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలపడంతో వారి భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్దామనేసి ఇన్నయ్య పిలుపునిచ్చారు. అలాగే సిపిఐ మావోయిస్ట్ పార్టీకి మద్దతు తెలపడంతో పాటు వారి భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తారని ఇన్నయ్య ప్రసంగంలో పేర్కొన్నాడు. ప్రజలను విద్వేషాల వైపు రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడని ఎన్ఐఏ ఆరోపించింది. గాదే ఇన్నయ్యకు అనేక మంది మావోయిస్టులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, మావోయిస్టు రిక్రూట్మెంట్ తో పాటు పార్టీకి ఫండింగ్ కూడా చేశాడని, అలాగే ఇలాంటి వ్యక్తులు బయట ఉంటే ప్రమాదకరం అనేసి రిమాండ్ రిపోర్ట్ లో కీలకమైన విషయాలు వెల్లడించారు. ఇక మావోయిస్టు హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత గాదే ఇన్నయ్య ఛత్తీస్గఢ్ కు వెళ్లారు. అక్కడ హిడ్మా తల్లిని కలిశారు. అక్కడ ఉన్న నేషనల్ స్టేట్ మీడియాతో పాటు పలు యూట్యూబ్ ఛానళ్లతో కూడా హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మాట్లాడారు. అమిత్ షా తీరును తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే ఆయనపై ఎన్ఐఏ ఫోకస్ పెట్టింది. ఇప్పటికే చాలా సార్లు ఎన్ఐఏ నోటీస్ పంపించినప్పటికీ దానికి సమాధానం పంపలేదు. తాజాగా మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో ఎన్ఐఏపై కేసు నమోదైంది. నాంపల్లి ఎన్ఐఏ కోర్టు 14 రోజుల రిమాండ్ కూడా ఎన్ఐఏకు విధించింది. తర్వాత చెంచల్గూడ జైలుకు ఎన్ఐఏను తరలించారు. ఈ రిమాండ్ రిపోర్ట్ లో కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చాయని తెలుస్తుంది.